మూడుమల బంధం ఎపిసోడ్ 9-10. హలో ఫ్రెండ్స్, స్టోరీ అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసకి ఇంకా ఓపిక లేక వెంటనే విక్రమ్ పక్క నుండి లేచి విరాస్ రూమ్ దగ్గరికి వచ్చి విజ్జు అని పిలుస్తుంది. వసు పిలుపు తన చెవిన చేరుతున్నా కూడా విరాస్ ఆలోచనలు ఏటో ఉంటాయి. ఆ క్షణం తనకి ఎవరితోటి మాట్లాడాలని లేకపోవడం వలన తన డోర్ ఓపెన్ చేయడు. వసుకి ఒక పక్క చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకు విజ్జు డోర్ ఓపెన్ చేయడం లేదు? భయంగా ఉంది. అసలు తను ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కావడం లేదు. రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది అని వసు రూమ్ బయటే నుంచునే ఉంటుంది. ఇంకా విక్రమ్ వైష్ణవి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. వైషు, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, కానీ ఒకసారి నా మాట విని వైషు, డోర్ ఓపెన్ చేయ వైషు అని విక్రమ్ డోర్ కొడుతున్నా కూడా వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. వైషు, ప్లీజ్, నువ్వు బాధపడితే నాకు చాలా కష్టంగా ఉంది, ప్లీజ్ అని విక్రమ్ డోర్ కొడుతుంటే వైష్ణవి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. వైష్ణవిని చూడగానే విక్రమ్కి అప్పుడు రిలీఫ్గా అనిపిస్తుంటే వైషు అని విక్రమ్ పిలుస్తుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది. వైష్ణవి బాగా ఏడ్చింది అన్నట్టు వైష్ణవి ఫేస్ మొత్తం క్లియర్గా తెలుస్తుంటే వైషు అని బాధగా అంటాడు విక్రమ్. వైష్ణవి ఒకసారి విక్రమ్ వైపు చూసి అక్కడి నుండి విరాస్ రూమ్ దగ్గరికి వెళుతుంది. వైష్ణవిని చూస్తుంటే విక్రమ్కి భయంగా అనిపిస్తుంది. జరిగింది చిన్న విషయం కాదు కాబట్టి వైష్ణవిని ఎలా డైవర్ట్ చేయాలో విక్రమ్కి అస్సలు అర్థం కాదు. వైష్ణవి రాగానే వసు వెంటనే వైష్ణవి దగ్గరికి వెళ్ళి, అక్క ప్లీజ్, విజ్జు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇప్పటి వరకు రాలేదు, భయంగా ఉంది అని అంటుంటే వైష్ణవి అసలు వసు వైపు చూడదు. విరాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి విరాస్ అని పిలుస్తుంది. ఆయన డోర్ ఓపెన్ అవ్వదు. విరాస్, నేను నీతో మాట్లాడాలి, నేను వైష్ణవిని అని వైష్ణవి అంటుంటే విరాస్ ఆలోచనలో ఉండగా వైష్ణవి వాయిస్ వినగానే విరాస్కి అప్పుడు గుర్తుకొస్తుంది వైష్ణవి కూడా డైరీ చదివిన సంగతి. ఇప్పుడు వైష్ణవి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో విరాస్కి అర్థమవుతుంటే వెంటనే స్పీడ్గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా వైష్ణవి కనిపించేసరికి వైషు అని పిలుస్తుంటే వైష్ణవి విరాస్ పక్క నుండి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. విరాస్ని చూడగానే వసుకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంటే విరాస్ వెంటనే వెనక్కి తిరిగి వైష్ణవి వైపు చూస్తాడు. విరాస్కి అర్థమవుతుంది వైష్ణవి బాగా ఏడ్చింది అని. తనకి అలా ఉంటే ఇంకా వైష్ణవి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో విరాస్కి అర్థమవుతుంటే వైష్ణవి వైపుకి ఒక్కో అడుగు వేస్తూ ఉంటాడు. విరాస్ కళ్ళల్లో కూడా కంటతడి చేరుతుంటే వైష్ణవి పక్కకు వెళ్ళి కూర్చుని వైషు అని పిలవగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తుంది. విరాస్ లేచి నుంచుని ఏటో చూస్తూ, వైషు ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది, కానీ నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం కరెక్ట్ కాదు. జరిగిపోయిన గతాన్ని మనం మార్చలేము. ఇప్పుడు బాధపడినా లాభం లేదు, ఎందుకంటే ఇక్కడ జీవితాలే తారుమారైపోయాయి. ఇప్పుడు నువ్వు బాధపడినా కూడా ఎటువంటి యూజ్ ఉండదు, కానీ బాధ అనేది లేకుండా ఉండదు అని నేను అనడం లేదు. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి, ప్లీజ్ బాధపడుకు వైషు అని విరాస్ చిన్నగా అంటుంటే వైష్ణవి వెంటనే విరాస్ని పట్టుకొని ఏడుస్తూ, చాలా కష్టంగా ఉందిరా, నా వల్ల కావడం లేదు, ఈ నరకం నేను భరించలేకపోతున్నాను. డాడీ నన్ను మోసం చేశారు, అంతా తెలిసినా కూడా నన్ను పిచ్చిదాన్ని చేసేశారు. నీ గురించి తెలిసినప్పుడు నాతో చెప్పకుండా నా దగ్గర నిజాన్ని దాచారు. ఎందుకు విరాస్? ఒక్క మాట నీ గురించి నా దగ్గర పూర్తిగా చెప్తే అప్పుడు నువ్వు ఇలా నన్ను బెదిరిస్తున్నావని డాడీకి చెప్పేదానినే కదా. అదంతా అబద్ధమని డాడీ నాకు చెప్పేవారు. డాడీ నిన్ను ఎంతలా అర్థం చేసుకున్నారో నాకు ఈరోజే అర్థమైంది. అందులో 1% కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది. నా వల్ల కావడం లేదురా, పిచ్చి పట్టినట్టుంది, నా మైండ్ ఏమీ సరిగ్గా లేదు అని వైష్ణవి ఏడుస్తుంటే విరాస్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నేను ఎంత పిచ్చిదాన్నో తెలుసారా? ఆ రోజు డాడీ ఎక్కడ చిన్న చిన్న అపార్థాల వలన నేను నిన్ను వదిలేస్తానేమోనని భయపడి నా దగ్గర మాట కూడా తీసుకున్నారు, కానీ ఆ సమయంలో ఆ మాట కూడా నాకు గుర్తుకు రాలేదు. ఎందుకు గుర్తుకొస్తుంది? నా మైండ్ అంతా అప్పటికే చెత్త చెత్త ఆలోచనలతో నిండిపోయింది. అసలు నేను ఆ టైంలో ఎందుకు ఇలా ఆలోచించలేదో అర్థం కాలేదు. నిజంగా నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు నువ్వు ఎంతలా బాధపడ్డావో నా కళ్ళతో నేను చూశాను, కానీ నువ్వు వాళ్ళకి యాక్సిడెంట్ చేయించావని అలా ఎలా అపార్థం చేసుకున్నానో అర్థం కావడం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పలేదు కదా,
నువ్వు బెదిరించినందుకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు డాడీ వాళ్ళకి యాక్సిడెంట్ చేయిస్తావు? ఆ టైంలో ఎందుకు దీని గురించి నేను ఆలోచించలేదు? డాడీ వాళ్ళకి నువ్వు యాక్సిడెంట్ చేయిస్తే అప్పుడు మన పెళ్ళి ఆగిపోతుంది కదా. నువ్వు నన్ను బెదిరించిందే మన పెళ్లి కోసం. అలాంటప్పుడు ఇంకొక వారంలో పెళ్లి పెట్టుకుని నువ్వు అమ్మ నాన్నకి ఎందుకు యాక్సిడెంట్ చేయిస్తావు? అసలు ఆ టైంలో ఇవన్నీ నేను ఎందుకు ఆలోచించలేకపోయాన్రా? నాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? దీనికి కారణం ఎవరు? అంత పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. ఆ రామ్మూర్తి మన అందరి జీవితాలని చిన్నాభిన్నం చేసేస్తాడు. అమ్మ నాన్నని మనకి దూరం చేసేస్తాడు. నేను నిన్ను అపార్థం చేసుకునేటట్టు చేశాడు. వాడిని వదిలిపెట్టకు విరాస్. వాడిని చంపేసేయ్. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకో అని వైష్ణవి ఎక్కువగా ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటే, వైష్ణవి ప్లీజ్ ఏడవకు అని విరాస్ వైష్ణవి వెన్న నిమురుతూ ఉంటాడు. నో విరాస్, వాడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. అమ్మ నాన్నని చంపిన వాడిని చంపేసాయి. వాడి భూమిపై ఉండటం నాకు ఇష్టం లేదు. వాడి వల్లే నాకు అమ్మ నాన్న దూరమయ్యారు. నువ్వు కూడా దూరమయ్యావు. కేవలం వాడి వల్లే. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు అని వైష్ణవి విరాస్ కాలర్ పట్టుకుని గట్టిగా అరుస్తుంటే వైష్ణవిని కంట్రోల్ చేయడం విరాస్ వల్ల అస్సలవదు. విక్రమ్ స్పీడ్గా వచ్చి వైష్ణవి దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి వైషు అని పిలుస్తుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, వద్దు, మీరెవరూ నా దగ్గరికి రాకండి. దీనంతటికీ కారణం మీ ఫ్యామిలీనే. మీ ఫ్యామిలీలో ఉన్న మనిషి వల్లే మా అమ్మ నాన్న మాకు దూరం అయ్యారు. మీ వల్లే అని వైష్ణవి అరుస్తూ అలాగే విరాస్పై స్పృహ కోల్పోతుంది. విరాస్ వెంటనే వైష్ణవి పడిపోకుండా పట్టుకుని వైష్ణవి అని కంగారుగా అంటుంటే విక్రమ్ వెళ్ళి వైష్ణవిని తన చేతిలోకి తీసుకుని, వైష్ణు ప్లీజ్, ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దని ఎంత చెప్తున్నా ఎందుకు వినడం లేదు? వైష్ణవి ప్లీజ్ లెగరా అని విక్రమ్ వైష్ణవిని పక్కనే ఉన్న బెడ్పై పడుకోబెడతాడు. వసుకి కూడా చాలా టెన్షన్గా అనిపిస్తుంటే వైష్ణవి వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. విరాస్ వసుని చూస్తూ, వసు వెళ్ళి వాటర్ తీసుకునిరా త్వరగా అని అంటుంటే వసు వాటర్ తీసుకొచ్చి విరాస్కి ఇస్తుంది. విరాస్ వైష్ణవి ఫేస్పై వాటర్ చిలకరించగానే వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. విక్రమ్ వైష్ణవి పక్కనే కూర్చుని వైష్ణవి చేతిని పట్టుకుని తన వైపు టెన్షన్గా చూస్తూ ఉంటాడు. వైష్ణవి కళ్ళు తెరవగానే వైష్ణవి ఇప్పుడు ఎలా ఉంది అని విరాస్ కంగారుగా అంటుంటే వైష్ణవి విరాస్ వైపు చూస్తుంది. వైష్ణు అని విక్రమ్ బాధగా పిలుస్తుంటే వైష్ణవి ఎదురుగా చూసేసరికి విక్రమ్ తనని పట్టుకుని ఉండడం చూసి నెమ్మదిగా లేచి కూర్చోగానే, వైష్ణవి ఇప్పుడు ఓకే కదా, హాస్పిటల్కి వెళ్దామా ప్లీజ్ అని అంటుంటే వద్దు అని అటు ఇటు తల ఊపుతుంది వైష్ణవి. వసు వెళ్ళి జ్యూస్ ఏమన్నా తీసుకునిరా అని విరాస్ చెప్పగానే వసు అలాగే అని చెప్పి ఇంకా కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి విరాస్కి ఇవ్వగానే వైష్ణవి ముందు ఈ జ్యూస్ తాగు అని చెప్పగానే వైష్ణవి విరాస్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంది. విరాస్ మరో పక్కన వైష్ణవి పక్కన కూర్చుని, వైషు ఎందుకు అంతలా స్ట్రెయిన్ అవుతున్నావు? నీ హెల్త్ గురించి నీకు తెలుసు కదా. ఇప్పటికీ అది గుర్తొచ్చిన ప్రతిసారి నాకు నరకంగా ఉంటుంది. నువ్వు ఇలా ప్రతిసారి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి స్పృహ కోల్పోతే నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? నా వల్లే నీ హెల్త్ ఇలా డిస్టర్బ్ అయ్యిందని ప్రతి క్షణం నాకు నరకంగా అనిపిస్తుంది. ప్లీజ్ వైషు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు. జరిగిపోయిన దాన్ని నువ్వు నేను మార్చలేము కదా. ఏది జరగాలని ముందే రాసిపెట్టి ఉంది అని అంటారు కదా. నేను నీకు మాటిస్తున్నాను, ఆ రామ్మూర్తి ఈ భూమిపై లేకుండా చేస్తాను. వాడికి నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతాను. ఎందుకంటే నా కన్న తల్లిదండ్రులతో సమానమైన నా అత్తయ్య మావయ్యని చంపిన వాడిని అంత ప్రశాంతంగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు వైషు? ఇంక నువ్వు వాడి గురించి మర్చిపో. వాడికి నరకం అంటే ఏంటో నేను చూపిస్తానుగా. ఇంకెప్పుడు ఇలా ఏడవకు, అర్థమైందా అని అంటుంటే వైష్ణవి అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. జరిగిపోయిన గతానికి విక్రమ్కి ఎటువంటి సంబంధం లేదు కదా వైషు. నువ్వు ప్రతిదానికి విక్రమ్ కుటుంబాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. నాకు అర్థమైంది ఇందాక నువ్వు ఎమోషనల్లో అలా మాట్లాడావని. విక్రమ్పై నీకు ఎటువంటి కోపం లేదు అని నాకు తెలుసు. కొన్నిసార్లు అంతే, మన మనసులో లేకపోయినా కొన్ని మాటలు మనం మాట్లాడేస్తాము. ఇందాక నువ్వు మాట్లాడింది కూడా అలాగే ఉంది అని విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, తనని జాగ్రత్తగా చూసుకో విక్రమ్, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పగానే విక్రమ్ చిన్నగా ఓకే అని అంటాడు.
ఇంకా విరాస్ ఒకసారి వసు వైపు చూసి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. వసు స్పీడ్గా విరాస్ వెనకాలే వెళుతుంది. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి బావా అని పిలుస్తున్నా కూడా అప్పటికే విరాస్ కారెక్కి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు బావా ఒక్క మాట కూడా నాతో మాట్లాడకుండా ఇంత స్పీడ్గా బయటికి వెళ్ళిపోయాడు అని వసు ఆలోచిస్తూ అక్కడే హాల్లో కూర్చుంటుంది. విక్రమ్ వైష్ణవి వైపు చూస్తుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూడలేక తల కిందకి దించి ఐఎమ్ సారీ అని చిన్నగా అంటుంది. విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని, వైషు నీ గురించి నాకు తెలియదా? ఆ టైంలో నువ్వు మైండ్పై చాలా ప్రెజర్ తీసుకున్నావు, అందుకే ఏదేదో మాట్లాడావు. అవన్నీ నేను అస్సలు పట్టించుకోనరా. ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే వైష్ణవి కళ్ళల్లో అస్సలు కన్నీళ్ళాగవు. వెంటనే విక్రమ్ని హక్ చేసుకుని చాలా కష్టంగా ఉంది విక్కీ, నా వల్ల కావడం లేదు. డాడీ నన్ను చీట్ చేశారు అని అంటుంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, ఎక్కువ ఆలోచించుకో, మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ అమ్మ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. పడుకో అని విక్రమ్ వైష్ణవిని పడుకోబెట్టి వైష్ణవిని చిన్నగా జోకొడుతూ ఉంటాడు. వైష్ణవి కళ్ళు మూసుకుంటుంది, కానీ తమ మెదడులో ఎన్నో ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. విరాస్ కారుని ఒక లోన్లీ ప్లేస్ దగ్గర ఆపుతాడు. తనకి చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఏదో తెలియని బాధ తన మనసుని కమ్మేసినట్టు అనిపిస్తుంటే అలాగే కారు బ్యానెట్పై పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. సూర్యగారికి తన గురించి నిజం తెలిసినా కూడా సూర్యగారు తన గురించి అంత పాజిటివ్గా ఆలోచించడం విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే రామ్మూర్తి వల్ల వైష్ణవి కుటుంబం మొత్తం చెల్లాచెదురు అవ్వడం విరాస్ కోపాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్తుంది. విరాస్ గట్టిగా తన చేతి పిడికిలి బిగించి, నిన్ను అస్సలు వదిలిపెట్టను రామ్మూర్తి, నీ వల్ల నేను అత్తయ్య మావయ్యని కోల్పోయాను, వైశ్య వంశీ తన పేరెంట్స్ని కోల్పోయారు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని విరాస్ చాలా కోపంగా అనుకుంటాడు. వైష్ణవి పడుకున్న తర్వాత విక్రమ్కి వైష్ణవిని చూస్తుంటే భయంగా అనిపిస్తుంది. నిన్ను ఎలాగైనా డైవర్ట్ చేయాలి వైషు, ముందు నిన్ను ఇక్కడ నుండి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి, లేకపోతే నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటావు. ఇంకా విరాస్ నీ కళ్ళెదురుగా ఉన్నాడంటే తప్పకుండా నువ్వు చేసిన పొరపాటుని నీ మనసుని తినేస్తూ ఉంటుంది. నువ్వు విరాస్ని చూసిన ప్రతి క్షణం మళ్ళీ నీకు గతమంతా గుర్తుకొస్తూ ఉంటుంది. నువ్వు అలా బాధపడడానికి వీల్లేదు. ముందిక్కడి నుండి మనం మన ఇంటికి వెళ్ళాలి, తర్వాత నిన్ను తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి. ఒక 2-3 డేస్ నిన్ను బయటకు తీసుకువెళ్తే కానీ నీ మైండ్ డైవర్ట్ అవ్వదు అని విక్రమ్ ఆలోచిస్తూ ఇంకా వైష్ణవిని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి తన గుండెలపై పడుకోబెట్టుకుని చిన్నగా జోకొడుతూ ఉంటాడు. బస్సుకి విరాస్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు. తనకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. కాల్ చేస్తున్నా కూడా విరాస్ ఆన్సర్ చేయకపోయేసరికి బస్సుకి ఇంకా భయంగా అనిపిస్తుంటే హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పటికే బస్సుకి చాలా టెన్షన్గా అనిపించడం వలన విరాస్ గురించి ఎక్కువ ఆలోచించడం వలన తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే, అందులోనూ నైట్ అంతా వర్షంలో తడవటం వలన తన బాడీ కూడా ఎందుకో పెయిన్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంటే అలాగే వెళ్ళి సోఫాలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత తను గాలిలో తేలుతున్నట్లు అనిపించగానే టక్కున వసు కళ్ళు తెరిచి చూస్తే సరికి విరాస్ వసుని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళడం చూసి విరాస్ని చూడగానే అప్పుడు తన పెదవులపైన చిరునవ్వు రాగానే విరాస్ మెడ చుట్టూ దండలాగా చేతులను వేసి విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. విరాస్ వసుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. వసు పడుకుంది అనుకుని విరాస్ వెళ్ళిపోతుంటే వసు వెంటనే విరాస్ చేతిని పట్టుకోగానే విరాస్ వెనక్కి తిరిగి వసుని చూస్తాడు. ఇక్కడే ఉండు బావా అని వసు చిన్నగా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ ఇప్పుడే వస్తాన్రా అని చెప్పి ఇంక తను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి వసు పక్కన పడుకోగానే వసు వెంటనే విరాస్ పైకి చేరుతుంది. విరాస్ వసు చుట్టూ చేతులను వేసి వసు నుదిటిపై ముద్దు పెట్టుకోగానే వసు పెదవులపై చిరునవ్వు వస్తుంది. అలాగే విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. వసు తనపై పడుకోగానే విరాస్కి తన మనసంతా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంటే, నా మెడిసిన్ నువ్వే వసు, నా మనసు ఎంత బాధలో ఉన్నా ఎంత పెయిన్ అనుభవించినా నువ్వు నా పక్కకి రాగానే నా బాధ మొత్తం ఎవరో తీసేసినట్టు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో నా బాధని తీర్చగలిగేది నీ స్పర్శ మాత్రమే అని విరాస్ మనసులో అనుకుంటూ ఇంక వసుని తనపైకి తెచ్చుకుని వసు వైపు చూస్తాడు. వసు చాలా టెన్షన్ పడినట్టు ఏడ్చినట్టు తన ఫేస్ తెలుస్తుంటే ఐఎమ్ సారీ రా,
ఇందాక నా మైండ్ ఏమీ బాగోలేదు. సూర్య మావయ్య వల్ల చాలా ఎమోషనల్ అయ్యాను. అంతా కలలాగా ఉంది వసు. ఒక పక్క సూర్య మావయ్య వాళ్ళని కోల్పోయానన్న బాధ. ఇదంతా జరగకపోయి ఉంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చేదానివి కాదన్న భయం. ఏది తెలుసుకోలేకపోతున్నా వసు. అంతగా నన్ను నమ్మి మావయ్యని కోల్పోయినా ప్రాణంగా ప్రేమించే నిన్ను చేరుకున్నాను. ఏది జరిగినా మన మంచికి అంటారు, కానీ మావయ్యని కోల్పోవడం మాత్రం చాలా నరకంగా ఉంది. ఒకవేళ నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అప్పుడు నిజం తెలిస్తే నేను అసలు ఈ బాధ నుండి బయటికి వచ్చేవాడని కాదురా. వైశ్య కూడా త్వరగా దీనిని మర్చిపోయి విక్రమ్తో హ్యాపీగా ఉండాలి అని విరాస్ మనసులో అనుకుంటూ ఐ లవ్ యూ వసు అని వసు పెదవులపై చిన్నగా పెక్కివ్వగానే ఐ లవ్ యూ టూ బావా అని వసు అనగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తూ నువ్వు పడుకోలేదా అని అనగానే వసు కళ్ళు తెచ్చి విరాస్ వైపు చూస్తూ లేదుగా అని అంటూ వెంటనే పైకి జరిగి తన పెదవులతో విరాస్ పెదవులని ముడివేస్తుంది వసు. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇది ఓన్లీ వైష్ణవి విరాస్ ఫీలింగ్స్ మాత్రమే.